మీరు విశ్లేషిస్తారు? అంటే మీరన్నా అఫీషియల్ గా లాక్డౌన్ ఎట్లా పెడతారండి? లాక్డౌన్ కారణం ఉండాలి కదా. మ్మ్. లాక్డౌన్ అంటే అప్పుడు కోవిడ్ కాలంలో బయట మూమెంట్ వల్ల వ్యాధి స్ప్రెడ్ అవటం వేగం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని స్లో డౌన్ చేయడం ద్వారా మెడికల్ సిస్టమ్ దాన్ని కోపప్ చేయడం కోసం వీలుగా లాక్డౌన్ పెట్టారు. ఇప్పుడు లాక్డౌన్ పెట్టడానికి అసలు లాక్డౌన్ అనేది ఇప్పుడు ఇర్రేషనల్ రెస్పాన్స్. అంటే లాక్డౌన్ కాదు అది. నేను అనుకోవటం ఏంటంటే ఇన్ఫార్మల్ గా బయట తిరగటం. అంటే మన వాహనాలు, పెట్రోల్ కొరత, ఎల్ఎన్జి కొరత ఇలాంటివి ఉన్నప్పుడు బయట తిరగటం కష్టంగా మారే పరిస్థితి ఉంది కాబట్టి వాటి అందుబాటులో లేకపోవటం వల్ల వాహనాల మూవ్మెంట్ కి పెట్రోల్ లేక వాహనాలు ఆగిపోవటం, దీనివల్ల అదొక రకమైనటువంటి ఇన్ఫార్మల్ గా ప్రభుత్వం అధికారికంగా విధించే అవకాశం లేదు. ప్రభుత్వమే అధికారికంగా లాక్డౌన్ విధించాల్సి వస్తే దాన్ని ఈ సందర్భంలో కోవిడ్ సందర్భంలో వేరు, ఈ సందర్భంలో అది కర్ఫ్యూ అవుద్ది కానీ లాక్డౌన్ కాదు. అంటే ఒక రకమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి చేసే కర్ఫ్యూ లాంటిది కానీ అది లాక్డౌన్ అయితే అవ్వదు. కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా ఇప్పుడు లాక్డౌన్ ఉండదు. రెండోది ఏంటంటే ధరలన్నీ పెరుగుతాయి. మీరు పాయింట్అవుట్ చేసినటువంటి రవాణా ఛార్జీలు అన్నీ పెరుగుతున్నాయి ఇప్పుడు. సరే, ఇప్పుడు హోర్ముజ్ జలసంధి నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి నౌకల మీద 19 కోట్ల రూపాయలు అంటే 20 బిలియన్ల రూపాయలు డాలర్లు వసూలు చేయాలని చెప్పి ఇరాన్ నిర్ణయించుకుందని చెప్పారు. సో ఆ నిర్ణయంతో ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇది ఒకసారి ఈ నిర్ణయం జరిగిన తర్వాత భవిష్యత్తులో కూడా, అంటే వేరే నెగటివ్ అర్థంలో అంటలేదు కానీ రక్తం రుచి మరిగిన పులి అంటాం కదా, అట్లాగే వాళ్ళకి డబ్బులు వస్తుంటాయి. హార్మోజ్ నుంచి పోనిచ్చినందుకు డబ్బులు వస్తే భవిష్యత్తులో కూడా అలాగే వసూలు చేస్తారు. యుద్ధం ఆగిపోయినా ఆ వసూలు ఆగవు. కాబట్టి ఓవరాల్ గా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్ అనేది పెరిగేది. రెండోది ఏంటంటే మీకు ఇక్కడ అదొక రకంగా ధరలు పెరుగుతాయి. రెండోది ఇంకా మీకు అసలు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్ పెరగటం అటు ఉంచండి, మీరు అక్కడి నుంచి ఆ హోర్ముజ్ జలసంధి నుంచి కూడా ట్యాక్స్ కట్టినా లేకపోతే టోల్ గేట్ కట్టినా కొన్ని షిప్స్ నే అనుమతిస్తామని చెబుతున్నారు. దానిలో మరి రకరకాల షరతులు పెడుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ షిప్పులను అనుమతించం, అలాగే మా మీద శాంక్షన్స్ పెట్టినటువంటి వాళ్ళ షిప్పులను అనుమతించం అంటున్నారు. దానిలో మన పొజిషన్ ఏంటో కూడా మనం చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో వాళ్ళు చెప్పిన దానిలో రష్యా, చైనా మన షిప్స్ ఇంకో దేశం షిప్స్ ని అలో చేస్తామని చెప్పారనేది వచ్చింది అఫీషియల్ గా. కానీ ఈ మధ్యకాలం మళ్ళీ చూస్తుంటే 2 షిప్పులు రావటం, 3 షిప్పులు రావటం రోజు మనం పేపర్లో వేసుకోవటం చూస్తున్నాం. 2 వచ్చినాయి, 2 దాని నుంచి పాస్ అవుతున్నాయి. కానీ మరి ఓవరాల్ గా డజన్స్ ఆఫ్ షిప్స్ ప్రయాణం చేస్తూ ఉంటాయి దాని నుంచి మనవి కూడా. కానీ కాబట్టి ఏంటంటే ముందు కాలంలో ధరలన్నీ పెరిగేది ఖచ్చితం. రానున్న 6 నెలల కాలంలో చాలా టఫ్ టైం ఉంటుంది. ఎందుకంటే జూన్ వస్తే మన పంటల సీజన్, ఖరీఫ్ సీజన్ బిగిన్ అవుద్ది. ఎరువుల ధరలు ఆ రోజుకి ఆకాశాన్ని నడుతాయి. ఎరువుల కొరతలు ఉంటాయి. దాంతో ఆహార భద్రతకు కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ధరలు భారీగా, ఆహార పదార్థాల ధరలు కూడా భారీ పెరుగుతాయి. మీరు చెప్పినటువంటి ఫార్మా ఉత్పత్తుల ధరలు 25% పెరిగేది, మెడిసిన్స్ ధరలు 25% పెరిగే అవకాశం. అలాగే ఫార్మా ఎక్విప్మెంట్ ఏదైతే ఆపరేషన్ కానీ ఇట్లాంటివి చేయడానికి, లేకపోతే టెస్టులు చేయడానికి వాడే రకరకాల ఉంటాయి కదా, స్కానర్స్ ఇట్లాంటివన్నీ, వాటన్నిటి ధరలు కూడా పెరుగుతాయని. సో ఓవరాల్ గా ఇది అది అని కాదు, అన్ని ధరలు ఖచ్చితంగా 100% అంటే 100% ధరలు పెరుగుతాయి. 100% పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ధరలు బాగా పెరగడం అనేది ఖచ్చితం. దాంతో పాటుగా కొరతలు, యుక్రెయిన్ యుద్ధం మనకి వచ్చినప్పుడు 2022లో కొరతలు లేవు, ధరలు పెరిగినాయి. ఒక్క నెలలోనే 5.5% అంతకుముందు ఉన్న ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఫిబ్రవరి 2022లో 5.5% ఉన్న ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఒక్క నెలలో 7-8% పెరిగిపోయింది. అంత ధరలు పెరిగిపోయింది మార్చి నెలకి. ఇప్పుడు ఏంటంటే ధరలు ఇంకా భారీగా పెరుగుతాయి, అప్పటికంటే భారీగా పెరుగుతాయి. ప్లస్ దాంతో పాటుగా ఏమవుతుందంటే కొరతలు ఉంటాయి, చాలా వస్తువులు దొరకవు. ఈ పరిస్థితి మన మోడీ గారు మాట్లాడుతున్నారు ఏమనంటే రాజకీయాలు చేయకూడదు దీని గురించి అది ఇదని. కానీ నిత్యం ఆయన చేస్తుంది రాజకీయం, ఇప్పుడు దాకా చేస్తుంది. ఆయనకు అవసరమైనప్పుడు అందరు రాజకీయాలు ఆపేయాలనేది, రాజకీయాలు ఎవరు చేయట్లేదు ఇక్కడ. ఉన్న వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. బెదిరిపోవడానికి, దడుచుకోవడానికి ఏమీ లేదు. అందరం కలిసికట్టుగా దీన్ని ఎదుర్కొని తీరాల్సింది ఏదేమైనా. కానీ ఏంటంటే రాజకీయాలు చేయకూడదనే మాట కూడా ఈ రోజు, అంటే ఆయన మామూలుగా నిత్యం డబుల్ ఇంజిన్ సర్కార్ అని ప్రతి చోట రాజకీయాలతోనే మునిగి తేలుతున్న బీజేపీ ఈ రోజు ఇక్కడికి వచ్చేసరికి అంటే మనం ఉన్న పరిస్థితిని, వాస్తవ పరిస్థితిని ఇలా ఉంది అనేది చర్చలో పెట్టకుండా దాచిపెట్టడం, వాస్తవాలను ప్రజల నుంచి దాచిపెట్టడం మంచిది కాదు. కాబట్టి పరిస్థితులు అయితే గడ్డు కాలం, ఎంత గడ్డు కాలం అనేది కాలమే తెలుస్తుంది. దాంతోపాటు ధరలు పెరగటం అయితే నిజం, ధరలు పెరుగుతాయి. అది మోడీ గారి మాటల్లో కనపడుతున్న ఆందోళనే అది చెబుతుంది. మాటల్లో కనపడుతున్న ఆందోళనే ధరలు భారీగా పెరుగుతాయి, కొరతలు వస్తాయి అనేది. సమస్యలు ఉన్నాయి, ప్రపంచానికి సమస్యలు ఉన్నాయి, భారతదేశానికి కూడా ఉన్నాయి. ఉదాహరణ ఒకటి చెబుతాను. భారతదేశంలో మనం క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ఉంది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి మంది 2015లో విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటుంది. 2014లో 70% మన అవసరాల్లో దిగుమతి చేసుకుంటున్నాం. ఆ రోజు 70% సుమారుగా. ఈ రోజు 88.5% దిగుమతి చేసుకుంటున్నాం. అంటే దిగుమతి చేసుకునే మొత్తం పెరిగింది, స్వావలంబన తగ్గింది. పైగా ఏమైంది, చాలా మంది ఏమంటున్నారు,
మన వినియోగం పెరిగింది కదా, దిగుమతులు పెరగక ఏం చేస్తాయి అంటున్నారు సమర్థించేవాళ్ళు. కానీ వాస్తవానికి మన దేశీయ ఉత్పత్తి తగ్గింది. 36.9 మిలియన్ల మెట్రిక్ టన్నుల నుంచి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 28.7 మిలియన్ల మెట్రిక్ టన్నులకి తగ్గిపోయింది దేశీయ ఉత్పత్తి. అంటే దేశీయ ఉత్పత్తి ఒక పక్క తగ్గిపోతుంది, దిగుమతులు పెరుగుతున్నాయి. కాబట్టి స్వావలంబన దిశగా మనం ప్రయాణం చేయట్లా, విదేశీ పరాధీనత దిశగా, సరుకుల దిగుమతిలో విదేశాల మీద ఆధారపడే దిశగా ఎక్కువ వెళ్ళాం. కాబట్టి 10-15 ఏళ్ల కాలంలో జరిగింది ఏమి స్వావలంబన కాదు, విదేశీ పరాధీన స్థితి పెరిగిందనేది నిజం. దాని ఫలితమే ఈరోజు మనం చెల్లిస్తున్నటువంటి రకరకాలైనటువంటి మూల్యం. రైట్ సార్. సత్యం గారు మీరు చెప్పండి సార్. యుద్ధము ప్రారంభమై నెల రోజులు దాటిపోతుంది. సో ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆయిల్ గ్యాస్ కొరతతో సతమతమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు హార్మోజ్ జలసంధి పైన పట్టు కోల్పోకుండా ఇటువైపు అమెరికా